గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూలై నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా గోచార గ్రహగతులు అంటే ఈ నెలలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో గోచారంలో ఉన్నాయో అనే విషయాన్ని ముందర తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి జూలై 16వ తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటాడు. తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తాడు. కుజుడి నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచారం చేస్తున్నాడు. బుధుడి నెలంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు. గురుడి నెలంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడి నెలంతా కూడా కర్కాటక రాశిలో ఉంటాడు. అంటే 4వ తారీఖు దాకా కర్కాటకలో ఉంటాడు. తర్వాత మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కేతువు అయితే ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ యొక్క మాసం అంటే ఈ నెలలో ఎలా ఉండబోతోందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు, కొంత వ్యతిరేక ఫలితాలు కూడా కనపడుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సోదర సోదరీమణులతో వివాదాలు, ప్రతిభకు తగ్గ గుర్తింపు లేక ఇబ్బందులు పడే అవకాశాలు, పెట్టుబడుల తగ్గ లాభాలు లేకపోవడము, ఇవి మీకు మనస్తాపాన్ని కలగజేస్తున్నాయి ఈ నెల. బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కనపడుతూ ఉన్నాయి. కుటుంబ వివాదాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, లావాదేవీల వ్యవహారాలు సజావుగా సాగకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఈ నెలలో బాగా కనపడతాయి. వ్యాపారస్తులు ఎక్కువగా క్రయ విక్రయాలు నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఏ పని చేసినా ఓర్పు సహనంతో వ్యవహరించకపోతే మాత్రం ఇబ్బందుల పాలవుతారు. అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ పెద్దగా ఉత్తమం కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి. సంతానం వల్ల సమస్యలు గొడవలతో పాటుగా సంతానం వల్ల ఖర్చులు బాగా కనపడుతున్నాయి. కొంతమంది స్నేహితులు మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. వ్యసనాలకు దూరంగా ఉండండి. కుటుంబ నిర్వహణ బాధ్యతలు, ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఇంటికి వచ్చినటువంటి వారిని గౌరవించకపోవడం వల్ల, దురుసుగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు, దూరంగా ఉన్నటువంటి శత్రువులు మీ మీద నిందలు వేసే అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీ పురుష వ్యామోహాలు, వివాహేతర సంబంధాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అలాగే చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. అలాగే కొంతమంది ఏమిటంటే కనుక చదువుకున్నా సరే విచక్షణ లేకుండా లేదా ధర్మం లేకుండా మీ మీద వ్యవహరిస్తూ ఉంటారు. మీ మీద నిందారోపణలు వేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుంటే మాత్రం దుబారా ఖర్చులు చేసినా కూడా ఇబ్బంది పడతారు. షేర్లో, ట్రేడింగ్లో డబ్బులు పెట్టకండి. బెట్టింగ్లు, స్కాముల జోలికి అస్సలు వెళ్ళకండి. ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఐటీ దాడుల యొక్క ప్రభావంగా కనపడుతోంది. ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా స్వయంకృత అపరాధం వల్ల ఉద్యోగాల్లో పెద్ద పెద్ద సమస్యలు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదేమైనా కూడా ఒక్కసారి మీ జాతకం కూడా పరిశీలన చేయించుకోండి. ఎందుకంటే జాతకంలో ఉండే లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయో లేదా ఏ ఏం దశలు నడుస్తున్నాయో అవన్నీ ఆధారపడి ఉంటాయి. తద్వారా ఏదైనా పరిహారాలు చేసుకుని జాగ్రత్త తీసుకోవచ్చు. కాబట్టి మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూసి చెప్తాం కాబట్టి తద్వారా మీకు ఇలాంటి సమస్యని మీరు బయటపడగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా జాతకం చూపించుకునే ప్రయత్నం అందరూ చేయండి. ఇక నోరు జారడం వల్ల గొడవలు కనపడుతున్నాయి కాబట్టి మాట జారకండి. కోరికలు అదుపులో పెట్టుకోండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలే పెద్దవై వేధించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. డబ్బులు విపరీతంగా ఖర్చుపోయే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ సమస్యలు, ఉద్యోగ నష్టాలు, సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని రకాల వీసాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకి సరైన ఉద్యోగ అవకాశాలు కనపడటం లేదు. వివాహ సంబంధాలు కూడా కుదిరినట్టే కుదిరి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే సంతానం కోసం ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉండేటట్టు ఉంటారు. ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు, విడిపోయే అవకాశాలు లేదా వివాహం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండే పెద్దలు ఒప్పుకోకపోవడము, ఇలాంటి సమస్యలు కనపడుతున్నాయి. అలాగే సమయానికి నిద్రాహారాలు లేకపోవడము, బయట ఫుడ్లు, అనవసరమైన ఫుడ్లు తినడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి పౌష్టికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా ముఖ్యంగా ఈ నెలలో అంతా కూడా చాలా జాగ్రత్తగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ముఖ్యంగా ఏంటంటే కనుక దానికి సంబంధించినటువంటి ఏవైతే తినకూడని పదార్థాలు ఉంటే వాటిని తగ్గించండి. ముఖ్యంగా ఆయిల్ ఫుడ్స్ అవి కూడా తగ్గించండి. జంక్ ఫుడ్లు తగ్గించండి. నిద్ర సమయానికి పొండి. వ్యాయామం ఖచ్చితంగా చేయండి. మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోండి. అలాగే ఏదైనా ఈ ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా డాక్టర్లకు మాత్రం ఖచ్చితంగా చూపించుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనవసరమైన ప్రాజెక్టులను ఎంచుకోవడం వల్ల సినిమాల మధ్యలో ఆగిపోవడం కానీ లేదా అపజయాల పాలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో అనేక రకాల సమస్యలు, పిల్లలు మిమ్మల్ని విసిగించడము లేదా భార్యాభర్తల మధ్య తగాదాలు, కోట్లాటలు, అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యసన పరులకి ప్రమాదాలు, ఈ వ్యసనాల వల్ల శస్త్రచికిత్సలు, అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి
వ్యసన పరులు కూడా ఇంకా ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. ముఖ్యంగా సమయస్ఫూర్తిగా మాట్లాడకపోతే లేదా మీకు అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారిపోయే పరిస్థితి కనపడుతోంది. మిమ్మల్ని ప్రేమించే వారిని, అభిమానించేటటువంటి వారిని కోపగించుకోవడం, ఒంటరిగా ప్రయాణాలు చేయడం, అలాగే విరక్తి ఆలోచనలు, ఏ పని చేయాలో సరైన ఆలోచన లేకపోవడము, బద్ధకము, లేజినెస్ బాగా కనపడుతున్నాయి. ఈ నెలలో అలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నిరాడంబరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. గొప్పలకి పోకండి. అలాగే చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని దూరంగా పెట్టండి. కొంతమంది ఏంటంటే నమ్మక ద్రోహులని మీకు తెలుసు. కానీ వాళ్ళతోటి మీరు సహవాసం చేస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల నష్టపోతారు. జాగ్రత్తగా ఉండండి. అలాగే పిసినిగొట్టి వాళ్ళతోటి కాలక్షేపాలు మాత్రం చేయకండి. స్త్రీ పురుష వ్యామోహాలు, జూదము, కఠినంగా మాట్లాడడము, స్కాములు, బెట్టింగులు వీటి జోలికి వెళితే చాలా దారుణంగా నష్టపోతారు. జాగ్రత్త. అలాగే కోపతాప ఆవేశాలు తగ్గించుకోండి. అలాగే సమయానికి నిద్రపోండి. ముఖ్యంగా మీరు తీసుకునేటటువంటి చెడు నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా ఈ నెలలో మిమ్మల్ని ఆర్థికంగా కృంగదీస్తాయి కాబట్టి జాగ్రత్త. అప్పులు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త. రుణపరమైన సమస్యలు బాగా మిమ్మల్ని వేధించే అవకాశాలు ఉన్నాయి. అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనుకుంటే మాత్రం తీవ్రంగా నష్టపోతారు. ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైనటువంటి విషయాలు మర్చిపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కొన్ని విషయాలలో అనాలోచితంగా ప్రవర్తించడం వల్ల ఇబ్బందులు, తొందరపాటు మనస్తత్వం వల్ల అప్పులు చేసి ఇబ్బందులు పడే అవకాశాలు, ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతోంది. అనవసరమైన పనులు చేయడం వల్ల సమయం అంటే టైం కూడా వేస్ట్ అయ్యే పరిస్థితి కనపడుతోంది. కొంతమంది ఏంటంటే మీతో మంచిగా మాట్లాడి మీ సీక్రెట్స్ తెలుసుకుని అవి బయట పెట్టి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యంగా స్త్రీలు, కాలేజీ అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. పెద్దవారితోటి సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల వాళ్ళ మనసును గాయపరచడం, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, లావాదేవీల విషయంలో ఇబ్బందులు, ఇలాగే ఎవరైతే మీ యజమాని ఉంటారో ఆయన అనుమతి లేకుండా మీరు చేసే పనుల వల్ల ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి చదువుకునేటప్పుడు సరైన ఏకాగ్రత లేకపోవడం వల్ల చదువు పాడయ్యే అవకాశాలు, ఇష్టం లేనటువంటి చదువులు చదవడం వల్ల చదువు అర్థం కాకపోవడము, కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి కొంచెం కన్ఫ్యూజను, ప్రేమ వ్యవహారాలు, సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల చదువు పాడయ్యే అవకాశాలు, స్నేహితుల వల్ల, తల్లిదండ్రుల మాట వినకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఉద్యోగస్తులు కూడా కొన్ని కారణాల వల్ల సమయానికి ఉద్యోగ కార్యాలయాలు పనులు పూర్తవ్వకపోవడం వల్ల మీ మీద నిందారోపణలు, పై అధికారులు ఇబ్బంది పెట్టే అవకాశాలు, ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. ఉద్యోగ కార్యాలయాల విభేదాలు ఎక్కువైపోయే పరిస్థితి కనపడుతోంది. ఎంత కష్టపడినా ఫలితం తక్కువగా కనపడుతోంది. ఉద్యోగ వ్యవహారాల్లో అనుకోని చికాకులు ఎదురయ్యే పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగపరంగా అధిక ఒత్తిడి కనపడుతోంది. జాగ్రత్త. శారీరక అందాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం కోసం స్త్రీలు బాగా తాపత్రయపడతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మానసిక ఆనందానికి లోనవుతారు. శారీరక వ్యామోహాలు పెరుగుతాయి. కోరికల కోసం తప్పులు చేసే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి కామపరమైన కోరికలకి దూరంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు ఇంట్లో తెలియడం వల్ల కూడా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి కనపడుతోంది. ఇరుగు పొరుగు వారితో అనవసరమైనటువంటి తగాదాలు దిగే పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. పరపురుష వ్యామోహం కానీ లేదా పురుషులతోటి ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, తెలియని వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు కానీ జాగ్రత్త. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా గతంలో వ్యాపారాలు సాగే పరిస్థితి కనపడటం లేదు. ధన నష్టం తీవ్రంగా కనపడుతోంది. పార్ట్నర్‌షిప్ వ్యాపారస్తులకు నష్టం కనపడుతోంది. మూర్ఖత్వంగా పెట్టుబడులు పెట్టడం వల్ల, నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపారంలో నష్టాలు కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా వ్యాపారస్తులందరూ కూడా మీ యొక్క వ్యాపారాల్లో ధనజన వశీకరణ యంత్రం అని ఉంటుంది. ఆ యంత్రాన్ని మీరు వ్యాపారాల్లో పెట్టుకున్నట్లయితే మీకు విపరీతంగా వ్యాపారం యోగిస్తుంది. నష్టాలు రాకుండా ఉంటాయి. ఆ యంత్రం కావాలంటే మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము మీ గోత్రనామాలతోటి ఆ యంత్రానికి పూజలు, జపాలు చేసి పంపిస్తాం కాబట్టి ఆ యంత్రాన్ని షాపుల్లో పెట్టుకోండి. మీకు నష్టాలు లేకుండా లాభాలొస్తాయి. అద్భుతంగా వ్యాపారం సాగుతుంది. అయితే వడ్డీ తాగడ వ్యాపారస్తులకి ఆచితూచి వ్యవహరించాలి. ఈ నెలలో ఎవరిని నమ్మడం మంచిది కాదు. అప్పులు, అరువులు ఇవ్వడం మంచిది కాదు. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారు జాతక పరిశీలన చేయించుకుని ఎక్కడికి వెళ్ళినట్లయితే మీకు బాగుంటుంది. ఏదేమైనా కూడా కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంట్లో దేవతారాధన చేసుకోవడము లేదా ఆలయ దర్శనాలు చేసుకున్నట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా
మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో అన్నీ రాసుంటాయి. జీవితాంతం ఏం జరుగుతుందో అంతా మీరు చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి లేదా వ్యాపారాల్లో నరదిష్టి వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరదిష్టి యంత్రము, నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలాలు రావడము, మనశ్శాంతి లేకపోవడము, అలాగే ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, ఎవరైనా ప్రయోగం చేసిన అనుమానాలు లేదా ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఏ యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే మీ ఫలితాలు దగ్గరగా వచ్చేలేదనే విషయాన్ని కూడా కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అందరికీ ఈ యొక్క వీడియోని అందరూ కూడా లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ, ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.